గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. బీచ్ రోడ్ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమాలలో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఇతర నాయకులు. ఆస్తి సర్వే పేరుతో ఇంటి పన్నులను పెంచే ఆలోచనను ఉపసంహరించుకోవాలి అన్న వార్వా. 20% ఆస్తి పన్నులు పెంచే దుర్మార్గపు నిర్ణయంపై మండిపడిన విశాఖ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు. విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ అమలు చేయాలి. 78 లక్షల మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారంట నిరసన పాట పట్టిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో వేడుకలను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్ లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామ్యమై ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించారు. జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు. ఆయన అత్యంత క్రమశిక్షణ కలిగి జీవితంలో ఉత్తమ స్థానాలకు చేరుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు అంటూ పేర్కొన్నారు. ఉద్యోగ, కళ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి ఘనకీర్తిని సొంతం చేసుకున్నారు అంటూ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ఎన్టీఆర్ వారి ఒక జయంతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ వారి ఒక విగ్రహానికి ఆర్కే బీచ్లో మనము మర్యాద ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పలు కార్యక్రమాలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాంట్రిబ్యూషన్ గురించి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఆయన ఒక కృషి వల్ల రూపాయికే 2 రూపాయలకే కేజీ బియ్యం, అదేవిధంగా తెలుగు జాతి ఒక గౌరవాన్ని, తెలుగు భాష ఒక ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన. అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం, అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ వారి ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా టీడీపీని స్థాపించి పేదల పాలిటిసన్ పెన్నిధిగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలి అంటూ జీవోను విడుదల చేయడం అభినందనీయమని 29వ వార్డు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్నగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తూర్పు నియోజకవర్గ నాయకులు వెలగపూడి ప్రతాప్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. भारत रत्न एनटीआर गाరికి जोहार एनटीआर जय తెలుగుదేశం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం.
ఎన్టీఆర్ గారు భారత రత్న, ఎన్టీఆర్ గారు భారత రత్న. జై తెలుగుదేశం. రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 102వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా మన అన్నగారు నియమించిన పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మన గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూసి మన చంద్రన్నను కోరి కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు పార్టీ మళ్ళీ పూర్వవైభవం తెచ్చారు. ఇలాంటి ఎన్టీ రామారావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. 8వ వార్డు కార్యకర్తలతోని, మా ముఖ్య అతిథి వెలగపూడి ప్రతాప్ గారితో, కార్పొరేటర్ మంగవేణి గారితో కలిసి ఈ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవాల్లో ఒక ముఖ్యమైన విశేషం ఉన్నది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి జయంతి వర్ధంతులు అధికారికంగా నిర్వహించాలని రాత్రే అనౌన్స్ చేసి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు చాలా మా కార్యకర్తలు కానీ, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మీదట ఈ ప్రభుత్వ లాంఛనాలతో ఎన్టీఆర్ జయంతి వర్ధంతి జరగడం, ఎంతో ఘనంగా జరగడం కూడా మాకు అందరికీ ఆనందంగా ఉంది. దాంతోపాటు ఎన్టీఆర్కి చిరకాల కోరిక, పార్టీ నాయకులైతేనేమో అందరూ కోరుకున్నది, అభిమానులు అయితేనేమో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉంది కాబట్టి ఈ రోజైనా సరే మోడీ గారి అన్నగారిని గుర్తించి భారతరత్న ఇస్తారని మీ మీడియా ముఖంగా మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా 28వ వార్డు రామ్నగర్లో ఉన్న అన్నగారి విగ్రహానికి అందరితో వార్డు నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. తెనాలిలో పోలీసులు దళిత యువకులపై జరిపిన దాడిని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ సభ్యులు కళ్యాణ్ రావు, జీవీ ప్రభాకర్ రావు ఖండించారు. ఈ సందర్భంగా నక్కవానిపాలెం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత మైనార్టీ యువకులను నడి రోడ్డుపై కఠినంగా శిక్షించడం దారుణమంటూ వాపోయారు. యువతులను రక్షించాలా, దళితులను రక్షించడానికి అనేక రకాల మాకు దాని మీద ఎవరికి కూడా శిక్షణ ఇవ్వడం, మీ అందరితో కూడా మాట్లాడాలని మేము అనుకున్నాము. దళితులను రక్షించాలనేది సప్లా నిధులు సక్రమం. ఇటీవల కాలంలో ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెనాలిలో జరిగిన సంఘటన చాలా దుర్భరమైంది, దుర్మార్గమైంది, పాశవికమైంది. మానవ సమాజంలో జరగని అంశం అనేది జరిగింది. ముఖ్యమైన ఇద్దరు దళితులు, ఒక ముస్లిం, ఇద్దరిని కూడా మరి నడి రోడ్డు మీద పోలీసులే హింసించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిలకబాది ఉంచడం అనేది చాలా దారుణం జరిగింది. వీళ్ళు కులం తక్కువలు కాబట్టి వీళ్ళు ఏమి చేసినా ఏమనలేరు. వీళ్ళు రకరకాల పందాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏకం కాలేరు, మనల్ని ఏం చేయలేరు, మనం కుడుతుంటే చూడవలసింది తప్ప అని తలక దుర్మార్గమైన ఆలోచనతో మరి ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే మరి ప్రభుత్వ యంత్రాంగం ఇటుపైని ఇలా జరిగినట్లయితే మరి దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించవలసిన అంశము. అనేకమైన తాలూకా మరి సంక్షేమ పథకాలని అనేకమైన తాలూకా అంశాల మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్న కటిక దరిద్రులు కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్న దళితులకి రక్షణ కల్పించడానికి కూడా రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ రాజ్యాంగ పరిధిలో కూడా మరి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకుండా ఇంత దారుణంగా హింసించడం చాలా దారుణమైన అంశం. అంతేకాకుండా రాజ్యాంగం మీద కూడా గౌరవం లేదు. రాజ్యాంగం మీద గౌరవం అయితే రాజ్యాంగ పద్ధతులను మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోలీసులకి ఏ రాజ్యాంగంలో ఏ చట్టమో ఎవరో చెప్పారు, మీ అధికారులు ఎవరు చెప్పారు? ఇంత దుర్భరంగా కొట్టే హక్కు లేదే మీకు. కొట్టే హక్కు లేనప్పుడు అంత మీకు కావాల్సిన సమాచారాన్ని మీ పద్ధతిలో మీరు రాబట్టుకోవాలి తప్ప కానీ కొట్టడం మాత్రం పరిష్కారం కాదు. దీనికి ఆయన చెప్పిన దాని ప్రకారంగా పోలీసులు అనబడే వాళ్ళు ఇంత క్రూరంగా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ ప్రవర్తించడం మనం చూడలేదు. దురదృష్టం ఏంటంటే ఆయన జనసేన నాయకులు ప్లస్ మినిస్టర్ గారు. ఆయన మొన్న ఒక 15 రోజుల క్రితమే జేమ్స్ అనేటటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి వాడిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో నామినల్ కేసులు పెట్టి ఆ తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చిన్న ఏదో నామినల్ కేసులు పెట్టి బెయిలబుల్ కేసులు పెట్టి విడిచిపెట్టినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అక్కడ కూడా ఆయన పేరు కూడా శ్రీనివాసులు గారు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు, జనసేన నాయకులే, ఆయన కూడా జనసేన ఎమ్మెల్యే గారే. ఇంకా దారుణం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఇలాకా అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో ఒక దళిత యువకుడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు.
ఎవరో తర్వాత ఆ సోషల్ బాయ్కాట్కి పిలిపించారు ఆ గ్రామం అంతా కూడా. ఆస్తులు సర్వే పేరుతో ప్రాపర్టీ ట్యాక్స్ విలువలంటూ ఇంటి పన్నులు 20% పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విశాఖ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వా అధ్యక్షుడు ఎన్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వార్వా నివాస సంస్థల ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల్లో ఆస్తుల సర్వే ద్వారా 20% మాత్రమే ఆస్తి పన్ను సమీకరించాలని రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా ఈ నెల 14న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. నగరాలు పట్టణాల్లో ఆస్తుల సర్వే చేసి ట్యాక్స్ అసెస్మెంట్ కానిదిని పన్నులు విధించాల్సిన దానికంటే తక్కువగా ట్యాక్స్ అసెస్మెంట్ జరిగినవని గుర్తించి వాటిపై సవరించిన ఆస్తి పన్నులు వేసి ప్రతి నగరం ఆస్తి పన్ను ఆదాయాన్ని 20% తక్కువ కాకుండా పెంచాలని ఆదేశాలను పంపించడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ఈ ధర్నా ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సమయంలో ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఆస్తి పన్ను రద్దయినా చేయాలి, కనీసం సమీక్ష చేసి తగ్గించడమైనా తగ్గించాలి. అది ఇది చేయకుండా ఈ రోజున సర్వే చేయమని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది మున్సిపల్ కార్పొరేషన్స్కి టౌన్స్కి అన్నిటికీ ఇవ్వడం జరిగింది. దీనిలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి సర్వే చేసి అన్అసెస్డ్ హౌసెస్ ఏమైనా ఉన్నాయా, లేదా అసెస్మెంట్లో తక్కువ ట్యాక్స్ కడుతున్నటువంటి ఇల్లు ఏమైనా ఉన్నాయా, ఈ రెండు కూడా పరిశీలించి ఎవరైతే తక్కువ కడుతున్నారో ఎవరైతే కట్టట్లేదో వాళ్ళందరికీ కూడా పన్నులు పెంచాలని చెప్పేసి డైరెక్ట్గా అందులో చెప్పడం జరిగింది. అయితే దీని మీద టార్గెట్ పెట్టింది ఏంటంటే కనీసం 20% హైక్ తీసుకురావాలని చెప్పేసి. అంటే ఆస్తి పన్నులో 20% హైక్ తీసుకురావడం అంటే మొత్తం అందరినీ ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేసి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతో కొంత వేసి వాళ్ళు నిర్ణయం చేసేటువంటి ప్రమాదం అది ఉంది. ఇప్పటికే మనం బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్లో కొంత కట్టున్నాం. అలాగే అనాథరైజ్డ్ పెనాల్టీ అనేటువంటిది మనం రెగ్యులర్గా కడుతున్నటువంటి ఆస్తి పన్నులో ఉంది. సో ఇటువంటివన్నీ ఉంటుండగా ఈ ఆస్తి పన్నును రద్దు చేయడం మానేసి ఇంటి పన్నును అమలు చేయడం మానేసి మళ్ళీ సర్వే పెట్టి సామాన్యుల్ని ఇలా బలి చేయడం అనేది చాలా అన్యాయం. అందుకనే దీనికి వ్యతిరేకంగా ఈ రోజున మేము ధర్నా నిర్వహించాం. అలాగే స్థానికంగా ఉండేటువంటి ప్రజానీకం తాలూకే మద్దతు కూడా తీసుకొని ఈ పోరాటాన్ని కొనసాగించి మేము దీన్ని అలాగైనా తిప్పికొడతాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరోసారి మేము కోరుకునేది ఏంటంటే మేము ఇప్పటికే అనేక అంటే సిటీలో ఉండేటువంటి కొన్ని వందలు మంది అపార్ట్మెంట్ అసోసియేషన్స్ నుంచి అపార్ట్మెంట్లో ఉండేటువంటి సభ్యుల నుంచి మేము వినతి పత్రాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాం. సో దాని మీద కూడా ఆయన నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందులో ఆస్తి పన్ను రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఆస్తి పన్ను రద్దు చేయడం అంటే ఇప్పుడు రెండండి, ఒకటి ఆస్తి పన్ను, రెండు ఇంటి పన్ను. ఇంతకుముందు అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్ను ఉండేది, దాన్ని మార్చి ఆస్తి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్నుగా మార్చారు. అందుకనే ఈ ఆస్తి పన్ను రద్దు చేసి ఇంటి పన్ను అమలు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇంటి పన్ను అనేది రీజనబుల్, ఎందుకంటే అది ప్రతి నెల ఎంతో కొంత మనకి రెవెన్యూ వస్తుంది, లేదు మనం అందులో ఉంటే కనీసం అద్దె మిగులుతుంది. కానీ ఆస్తి విలువ అనేది ఎప్పుడు వస్తుంది? మనం అమ్మేసుకునేటప్పుడు వస్తుంది. అమ్ముకునేటప్పుడు వచ్చేటువంటి విలువకి ప్రతి సంవత్సరం దానికి మనం ట్యాక్స్ కట్టడం అంటే చాలా అన్యాయమైనటువంటి దోపిడీ ఇది. ఈ దోపిడీని ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలకి కార్పొరేషన్స్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలి. ఆ నిధులు సఫిషియెంట్గా ఇవ్వడం మానేసి మీకు మీరే నిధులు సమీకరించుకోండి అని చెప్పి అనేటువంటి పద్ధతి అనేది చాలా తప్పు. అంచేత ఈ విధానాన్ని విడనాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని 240 రోజు నిరసన దీక్షలో సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ టెండర్కు ఎవరు రాకపోయినా మరలా వాయిదాలు వేస్తూ కొత్త టెండర్లు వేస్తూ ఎలాగైనా ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గం అంటూ వాపోయారు. పోర్టు దగ్గర ఉన్న సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. హాస్పిటల్ ప్రైవేటీకరణ పైన రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలి. హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40,000 మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. విశాఖపట్నం పోర్టు విశాఖ అభివృద్ధికి కీలకమని, ప్రతి ఏటా మున్సిపాలిటీకి సగటున 65 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్న పోర్టును ప్రైవేట్ వారికి ఇచ్చి దారాదత్తం చేయడం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందంటూ వాపోయారు.
అసలు ప్రభుత్వంలోంచి స్పందనేమి లేదమ్మా. వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ మనసులో ఏదుందో అది చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ మన టెంట్ అది ఉండటం వల్ల ఈ టెంట్ వెనకాల ఉన్నటువంటి కార్మికులు, పెన్షనర్స్ వాళ్ళందరి సపోర్ట్ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా టెండర్ వేయట్లా. టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు టైం టు టైము, టెండర్ ఎవరో వేయట్లేదు. దాంతో ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వెనకపోతుంది. అది జరుగుతుంది అనమాట. మొన్న ఈ మధ్య కూడా అట్లాగే టెండర్ ఓపెన్ చేశారు, చూస్తే ఒకటి కూడా పడలేదు. అట్లా ఏంటంటే ఇప్పుడు దాదాపు 1900 క్రితం సంవత్సరం అక్టోబర్ 1 నుంచి కూడా టెంటు ఇవాళ దాదాపు 240 రోజులు వచ్చింది. అంటే ఈ రకంగా కొనసాగుతుంది తప్ప అసలు ప్రజలు వీళ్ళు బాధలు పడుతున్నారు. దీని వెనకాల పరిశీలన చేద్దాము, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమిటనేది ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ ఏ కోసానా కూడా కనపడలేదు. అసలు ప్రైవేటైజేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదనేది జనవంతర అభిప్రాయం. కారణం ఏంటంటే ప్రైవేట్ ఆడు వచ్చాడంటే ఆ లాభాల గురించి ఆడు ట్రై చేస్తాడు తప్ప మన వెల్ఫేర్ ఆస్పెక్ట్లో ఆడు ఆలోచించడు. ఇప్పుడు వెల్ఫేర్ ఆస్పెక్ట్లో కొన్ని లోపాలు ఉన్న వెల్ఫేర్ ఆస్పెక్ట్లో నడుస్తుంది. వాడు ఏం చేస్తుంటే వీళ్ళ ప్రపోజల్ ఏంటంటే కొన్ని బెడ్స్ ప్రైవేట్కి, కొన్ని బెడ్లు మనకే అన్నట్టుగా వీళ్ళు పెడుతున్నారు. ఆ ప్రైవేట్ ఆడి దగ్గర డబ్బులు చేస్తాడు, మన దగ్గర డబ్బులు దిగుని చేయాలంటే ఆడు చాలా బాధపడిపోయి మన చాలా ఇరుకుని పెట్టేసి నానా బాధలు పెట్టేసేసి ఈ టెస్ట్ ఇందులో లేదు, ఈ డాక్టర్ ఇందులో లేడు, ఈ కన్సల్టేషన్ ఇందులో లేదు, ఈ మందులు ఇందులో లిస్టులో లేదు. ఈ రకంగా ఏంటంటే పేషెంట్స్ని ఇబ్బంది పెడతానికి ట్రై చేస్తారు తప్ప మన వెల్ఫేర్ ఆస్పెక్ట్లో మనకి హెల్ప్ చేద్దామన్న పద్ధతిలో, వాడి సర్వీస్ చేద్దామన్న పద్ధతిలో వాడి యాటిట్యూడ్ ఉండదు అనేది మొత్తం కార్మికులు, పెన్షనర్స్ అందరి తాలూకు ఒపీనియను. దానికి అనుకూలంగానే మేము నిరాదీక్షని కంటిన్యూ చేస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇవాళ దాదాపు 240 రోజులకి వచ్చింది ఈ నిరాదీక్షలు. ఫర్దర్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తాము. వాళ్ళ మేనేజ్మెంటు ఇది ప్రైవేటైజేషన్ చేయట్లేదు అనేది ప్రకటించే వరకు కూడా మేము చేస్తాం. అలంకార ప్రియుడైన శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సుప్రభాత సేవ, అర్చన సేవ, విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యహోచన, పరిషత్ విజ్ఞాపన, రక్షా సూత్రధారణ మండపారాధన, అష్టోత్తర శతకలసారాధన, విశేష హోమాలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామకిషోర్ తెలిపారు. వెంకోజపాలెం గ్రామ సేవ సంఘ ప్రధాన కార్యదర్శి కాళ్ళ పోలినాయుడు మాట్లాడుతూ ముడుపుల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో కోరికలు కోరుకునేవారు ముడుపులు చెల్లించి విశ్వాసంతో 7 వారాలు ఆలయంలో ప్రదక్షిణ చేస్తారని తెలిపారు. వార్షికోత్సవ నేపథ్యంలో 5 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, అనంతరం పుష్పాంజలి, పవలింపు సేవ నిర్వహించబడుతుందని తెలిపారు. చూసుంటారు మ్యాక్సిమం ప్రతి వెంకటేశ్వర ఆలయానికి ఎక్కడ గమనించండి స్వామి లోపల ఏసీ పెడతారు. కారణం ఏంటంటే ఆ అలంకరణ మధ్య స్వామి అన్ని దండల మధ్య ఉండాలి అంటే ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ ఇప్పుడు థర్డ్ కదా, దాని గురించి చెప్పండి. ఇక్కడ విశాఖపట్నంలో గల కొత్త వెంకోజీపాలెంలో వైభవ వెంకటేశ్వర స్వామివారి యొక్క 3వ వార్షిక మహోత్సవాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది. ఈ యొక్క రామాలయం ప్రతిష్ఠ చేసి 24 సంవత్సరాలైంది. అదేవిధంగా ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు, అంతేకాకుండా తర్వాత అష్టోత్తర శతకలశాభిషేకం అనేది జరిగింది. ఇప్పుడే స్వామివారి అలంకారం చేసుకుని స్వామివారి ఇప్పుడే అందరికీ కూడా దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ ఆలయంలో సాయంత్రం 5:30 గంటలకి స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతున్నది.
కాబట్టి అందరూ వచ్చి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి 3 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 3వ వార్షికోత్సవం మా గ్రామంలో చాలా గ్రాండ్గా మరి రోజు కలశం పూజ అది మరి పంతులు గారు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కళ్యాణం కూడా జరుగుతారు. అలాగే ఆ కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం కోరుతున్నాం. అలాగే మా ముడుపులు వెంకన్న స్వామికి ఎంతోమంది మరి ప్రతి లక్షవారం ముడుపులు కట్టించుకోవడానికి చాలా దూరం నుండి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, కొన్ని వందల మంది వస్తున్నారు. అలాగే శనివారం వచ్చింది కనీసం మినిమం 1000 మంది తక్కువ లేకుండా ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆ యొక్క ముడుపులు ఏ అయితే కోరికలు కోరుకున్నారో ఆ భక్తులు కట్టుకున్న మా ముడుపుల్ని ఒక 7 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆ స్వామివారి సన్నిధిలోనే పెట్టి అలాగే ముడుపులు కట్టుకున్న తర్వాత 7 వారాలు ప్రదక్షిణ చేసి అనుకున్న కోరికలు చాలామందికి నెరవేరాయి. అలాగే మరి ఉదాహరణకి నేనే మా గ్రామంలో అసలు ఈ ముడుపులు వెంకన్న స్వామి ముడుపులు ఇలా కడతారంటే మా గ్రామంలో చాలా తక్కువ అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువయ్యారు. ఎందుకంటే గతంలో తెలియదు, తర్వాత ఒకటో తెలిసిన తర్వాత మా గ్రామస్తులు కూడా మనకెందుకు అనుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఏవో రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు అలాగే ఏమైనా జరగలేని పనులు జరగాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ముడుపులు కట్టుకొని చాలామందికి ఆ కోరికలు వెంకన్న స్వామి నిజంగా ఉదాహరణకి నేనే మా పాపకు మ్యారేజ్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నాను. అలాగే డిలే అవుతుంది. అలాగే ముడుపు కట్టుకున్నాను. మొన్న లాస్ట్ వారం కంప్లీట్ అయ్యింది. మా పాప మ్యారేజ్ కూడా అయిపోయింది. అలాగే అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రం మొత్తం మీద 78 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులకు గాను 1000 రూపాయల కంటే తక్కువ పెన్షన్ అందిస్తున్నారని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆరోగ్య కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే ఉద్యోగులకు కనీస పెన్షన్ కూడా అమలు చేయకపోవడం దారుణమంటూ వాపోయారు. 3000 రూపాయల డిఏ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తుంది అంటూ ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెన్షన్ తమ హక్కని ఖచ్చితంగా కనీస పెన్షన్ అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. జనాలను మైపరిపించే ప్రభుత్వం అవసరమైతే యుద్ధాల్లో మతాల్లో అడ్డుపెట్టుకుని అంబానీ అదానీలకు మాత్రం చక్కని సౌకర్యాలు చేస్తూ ఈ రోజున అంటే ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్. కానీ ప్రస్తుతం మేము చేస్తున్న పోరాటం ఈపీఎస్ 90 పెన్షన్లకి న్యాయంగా ఈ యొక్క పెన్షన్ పెంచాలని చెప్పని కోరుతున్నాం. మాకు 1000 రూపాయల కంటే తక్కువతో 38 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. 75 లక్షల మంది పెన్షన్లో 1000 కంటే తక్కువ వస్తున్న వాళ్ళు 38 లక్షల మంది ఉన్నారు. ఏ పెన్షన్ కానీ భారతదేశంలో ఏ యొక్క వర్కర్ కానీ ఎవరికి కూడా ఇంత తక్కువ పెన్షన్ కానీ ఇంత తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఆ పెన్షన్ పెంచాలని చెప్పని మేము పోట్లాడుతున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం తను వాగ్దానం చేసిన 3000 రూపాయలు డిఏ ఇస్తానని చెప్పి 2013లో ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కనీసం పట్టించుకోకుండా మా యొక్క డబ్బు నిల్వలు మా యొక్క పెన్షన్ ఫండ్ నిల్వలు 38 లక్షల కోట్ల రూపాయలు 8,88,000 కోట్ల రూపాయలు నిల్వలు ఉన్నా సరే మా పెన్షన్ పెంచకుండా ఎంతసేపు కూడా అంబానీ అదానీల తాలూకా వాళ్ళ ఆస్తులు పెంచడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ యొక్క కనీస అవసరాలు తీరలేని మాలాంటి పెన్షన్ పట్టించుకోవట్లేదు. రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. ఈ యొక్క 1000 రూపాయలు 800 రూపాయలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు ఢిల్లీ ధర్నాలకు వెళ్ళాం, పిఎఫ్ ఆఫీసులో ధర్నాలు చేస్తున్నాం, ఎంపీలకి మెమోరాండాలు ఇస్తున్నాం. కానీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో తెలుగు ఎంపీ ఒక్కడు కూడా మా యొక్క విషయాన్ని పార్లమెంట్లో అడగలేదు ఇంతవరకు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలోని ఎంపీలే అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క న్యాయసమ్మతమైన మా డిమాండ్ గురించి మేము ఎప్పటి నుంచో పోట్లాడుతున్నాం. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు ఆయన చేతుల మీదుగా చాక్లెట్లు పంపిణీ చేశారు. వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి పిహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు మధుసూదన్ రావు, శేష శైలజ, డీఈఓ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఈఓ ఈశ్వర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాత్రలను పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక జయంతి దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫంక్షన్గా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ వారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే డిఆర్ఓ గారు చెప్పారు, ఒక మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఆయన ఒక హార్డ్ వర్క్తో, కమిట్మెంట్తో యాక్టింగ్ క్యారియర్ని మొదలుపెట్టి తర్వాత ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి వచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని అప్పుడు ఎవరు గెలవలేదు అనే ఉండే కాంగ్రెస్ పార్టీని ఓడించి కంటిన్యూస్గా రిపీటెడ్ టర్మ్స్ 1983 నుంచి 1995 దాకా చీఫ్ మినిస్టర్గా పరిపాలించి తెలుగు భాష మరియు తెలుగు జాతిని ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఒక గొప్ప మనిషి ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే నాకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఎంత క్రమశిక్షణతో ఉంటారు అని వివరించడం జరిగింది. అలాంటి కమిట్మెంట్ పబ్లిక్ సర్వీస్. ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లో తనిఖీలు చేపట్టారు. తిరుపతి, విజయవాడ, విశాఖలో థియేటర్లోని అధికారుల తనిఖీలు నేడు కొనసాగాయి. మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో వాటర్ బాటిల్ 40 రూపాయలు, పాప్కార్న్, ఫ్యామిలీ ప్యాక్ 750 వంటి ధరలు చూసి అవాక్కైన అధికారులు నిర్వాహకులపై మండిపడ్డారు. వాటర్ బాటిల్స్ 20 రూపాయలు, పాప్కార్న్ ప్యాక్ 15 రూపాయలు, కూల్ డ్రింక్ 20 రూపాయలు మించి అమ్మకూడదని అన్నారు. ఎంఆర్పీ రేట్లకు మాత్రమే అమ్మాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి కూర్మనాథ్ తెలిపారు. తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురుగాలులు గంటకు 59 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంటూ వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేసినట్లుగా తెలిపారు. ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈరోజు రాష్ట్రం అంతా వ్యాపించాయి. ఈరోజు మాన్సూన్ యొక్క ఉత్తర అవధిని తెలియజేసే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ లేదా ఉత్తరావధి రేఖ ముంబై, అహల్యానగర్ లేదా అహ్మద్నగర్, ఆదిలాబాద్,
దంతేవాడ, రాయగడ, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తుంది. అంటే నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఉన్న రేఖ వరకు నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది అని అర్థం. ఈరోజు ఆ విధంగా రాష్ట్రమంతటా నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది. దీనితో పాటు వాయువ్య బంగాళాఖాతం అనగా ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు ఇది దక్షిణ దిక్కుకు వాలి ఉన్నది. దీనితో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది వాయుగుండంగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో పరిణామం చెందే అవకాశం ఉన్నది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. బీచ్ రోడ్, కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమాలలో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, ఇతర నాయకులు. ఆస్తి సర్వే పేరుతో ఇంటి పన్నులను పెంచే ఆలోచనను ఉపసంహరించుకోవాలి అన్న వార్వా. 20% ఆస్తి పన్నులు పెంచే దుర్మార్గపు నిర్ణయంపై మండిపడిన విశాఖ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు. విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ను అమలు చేయాలి. 78 లక్షల మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారంటూ నిరసన బాట పట్టిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.